श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेल मंगम्म सहित भरद्वाज महाराज की जय। జై సాయి మాస్టర్. సాయిబాబా మాసపత్రిక. వ్యాసం పేరు విశ్వ చైతన్య భావన. రచన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. సాధనకంతటికీ మూలం ఒక్కటే. ఏ పంచభూతాల చేత మన దేహాలు చేయబడతాయో అవి అన్ని దేహాల్లోనూ ఒక్కటే. చైతన్యం ఒక్కటే. అయినా అజ్ఞానమను మాయాను. దాని కారణం ఒక దేహంలో మరో దేహంలో దేహి వేరుగా ఉన్నట్లు నమ్మి జీవితాన్ని, ద్వంద్వాలని, సర్వాన్ని ఏర్పరచుకుంటాం. ఈ యథార్థం తెలియటం, తనలోని పంచభూతాలను గురించి నిశ్చితంగా చింతన చేస్తే అందులో నా అనేందుకు, నేను అనేందుకు ఏమీ మిగలదు. అలానే చైతన్యంలోనూ మిగలదు. ఈ తీవ్ర విచారణ చేస్తే వచ్చిన ఆ నిశ్చయం మనస్సులో వికారాలకు తావివ్వనివ్వదు. అప్పుడు అంతటా ఒక్కటే అన్నది స్థిరమై గమ్యం చేరుతుంది. తిరిగి భ్రమలో పడనివ్వకుండా మనం అనుక్షణం మెలకువగా ఉంటే కొంతకాలానికి అది సహజం అవుతుంది. తెంపు లేకుండా ఈ భావనలో ఉండటమే తపస్సు, దీక్ష. ఈ భావాన్ని విస్మరించే సంఘటనల్లో, పరిస్థితుల్లోకి మనస్సును జారనిస్తూ యథార్థాన్ని జారవిడుచుకోవటమే సంసారమంటే. అక్కడ ఉద్ధరేదాత్మన ఆత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని అందుకే చెప్పారు. బాబా ఇవ్వగలరు, ఇస్తారు, కాని తీసుకునేవారు లేరు. దీనికి అర్థం అదే. భూమి మీద ఎక్కడ్నుంచున్నా చుట్టూ ప్రపంచం, ప్రకృతి, నక్షత్రాలు అంతటికీ మనం కేంద్రం అయినట్లు, అవి మన చుట్టూ గుండ్రంగా ఉన్నట్లు తోచినట్లే మన దేహం, పంచభూతాలు, దేహంలోనివన్నీ మనలా తోస్తాయి. ఇది చింతన చేయాలి. ఎప్పుడు మనస్సులో సాధనేతర విషయం మెదిలినా ఈ వికారం దేనివల్ల కలిగింది అని ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకి దొంగల భయం, ఉద్యోగ భయం మెదిలాయనుకోండి. వెంటనే మానవులకు ఇవి ఎందుకు ఈ భయాలు కలుగుతాయి అని ఆలోచిస్తే అంతా ఒకటే అని తెలియక అన్యం తోస్తే ద్వంద్వాలలో ఏదో ఒకటి తప్పదు అని తేలుతుంది. ఈ రూపాన్నే విశ్వరూపంగా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తంలో చెబుతారు. మన పంచేంద్రియాలకు ఈ సృష్టి అంతా నిండి ఉన్న ఒకే శక్తి పంచభూతాలుగా అర్థమవుతుంది. అవన్నీ చేరి స్థూల దేహం అవుతుంది. యథార్థంగా చూస్తే దేహం అన్ని వస్తువుల్లా పరమాణు సముదాయం. పరమాణువులు ఎంత చిన్నవంటే ఒక పరమాణువు ఒక నక్షత్రంగా పోలిస్తే దానికే చైతన్యం ఉంటే నక్షత్రానికి ఎంత దూరం ఖాళీ అంటే బయలు ఉందో అంత ఉంటుంది. మన స్థూల దృష్టికి పరమాణువులకు కోట్ల రెట్లు పెద్దవైన సూక్ష్మజీవులే కనిపించవు. అందుకని స్థూలంగా కనిపిస్తుంది. చిన్న పురుగుకు స్వల్పమైన సందు కూడా చాలా సందుంది, నేను సునాయాసంగా దూరిపోవచ్చు అనుకుంటుంది. అదే మనకు సూదిమోపు సందు లేదు అనిపించి సందు ఉన్నట్లే తెలియకపోవచ్చు. అయితే ఈ పరమాణువులు కొన్నింట్లో ఎక్కువ సన్నిహితంగానూ మరికొన్నింట్లో ఎక్కువ దూరంగానూ ఉండటాన తరతమ భేదంగా పంచభూతాలు చెప్పబడ్డాయి. దుమ్ములో ధూళి రేణువులు, నీటిలోని బురదలో రేణువులు, రాతిలో ఇమిడిన రేణువులు తరతమమైన సన్నిహితంగా నిలిచినట్లు ఈ పంచభూతాలను దేహం రూపం ధరింపచేసి ఆకారంలో నిలిపే ప్రాణశక్తి సుడిగాలి లాంటిది. అది వీచినప్పుడు ధూళి, గడ్డి అంతా సుడిలో చిక్కుకుని తప్పుకోలేక ఆకారాన్ని పొందుతాయి. పంచభూతాల్లా సుడి రూపం ధరిస్తుంది వాయువు. అందువల్ల సహజ నిర్మల స్వరూపంలో అంతటా వ్యాపించిన వాయువుల్లో ఒక భాగం సుడిగా విడివడి తిరిగి అందులో లయమవుతుంది. అట్లా అయ్యే వరకు కొత్త చెత్తను లాగుతూ పాత చెత్తను వదులుతూ ఉంటుంది. సుడి రూపం పొందటానికి ఒక సంచలనం వికారం. కారణం మనలో ద్వంద్వాలే మనల్ని తిరిగి తిరిగి సుడి రూపమైన సంసారంలోకి లాగి జన్మలనెత్తిస్తూ చెత్తను పోగు చేస్తుంది. తిరిగి వాయువు యొక్క తత్వం విచారిస్తే మొదట సుడిలో వాయువు కాదు, వాయువులో వాయువు వల్ల వాయురూపమై సుడి ఏర్పడిందని, ధూళి ఏమాత్రం సుడి కాదని, దానికి కారణం కాదని తెలుస్తుంది. ధూళి అంటే పంచభూతాలు, వాయువు అంటే ప్రాణం లోపల సజీవం అయిన శరీరంలో శ్వాసాది స్పందనాలకు కారణమైన చైతన్యం చేత కదిలించబడే కదలిక. అట్లానే దేహం ఈ రూపం చెంది నిలిచిందని ముందు గోచరం అవుతుంది. మనం చేసే కర్మ మన మనస్సును మలుచుతుంది. కనుక మరు జన్మలో దేహస్థితి ఈ జన్మ కర్మల మీద ఆధారపడుతుంది. కర్మ అంటే దైహికం కావచ్చు, మానసికం కావచ్చు. గీతలో మిథ్యాచారం గురించి చెప్పిన దానితో ఇది రుజువవుతుంది. ఇంకా సుడి గురించి యోచిస్తే వాయువు వికారం చెంది సుడి రూపం ధరించక మునుపు నిరాకారం, సర్వవ్యాపకం ఇత్యాది గుణాలు తెలుస్తాయి. ఇంకా యోచిస్తే అంతకంటే సూక్ష్మమైన ఆకాశాది భూతాల స్థూల రూపమే వాయువుగా అర్థమవుతుంది. చివరకు అంతా ఆయన శక్తి దగ్గర పూర్తవుతుంది విచారణ. ఇంకా వింతేమంటే శరీరం బయట నక్షత్రాల మధ్య ఏ విధంగానైతే బయలు ఉందో కనపడుతూనే ఉంటుంది.
విచారం మీద అణువుల మధ్య అంతకు అంతా బయలు దేహంలో కూడా ఉంది. నేను దేహం అన్న భ్రమను నిలిపి ఆలోచిస్తే యథార్థానికి లోపల బయట వ్యాపించి ఉన్న ఒక బయలులో పంచభూతాల సుడి వల్ల బయలు దేహానికి బాహ్యంలోనే ఉందన్న భ్రమ కలుగుతుంది. అట్లానే ప్రతి పరమాణువులో అంతకంటే చాలా చిన్న అణువులుంటూనే ఉంటాయి. వాటి మధ్య దూరం కూడా అంతే. అప్పటికీ అణువులో కూడా బయలు ఉందన్నమాట. ఇది ప్రతివారిలోనూ ఇంతే. ఈ భ్రమ తొలగినవాడు ముక్తుడు. దేహబాహ్యం ఒక్కటే బయలు అనుకున్నవాడికి ఉద్రేకాలు తప్పవు. అందుకని లౌకిక స్పృహలో ఉన్నవాడికి ఏది లోపలో అది ధ్యానస్థుడైన వాడికి బయలు. తనకు అంతా బయలే, తను అనే చైతన్యం తప్ప. బాగా ఈ స్థితిలో మనస్సును నిలిపితే అప్పుడు తానే ఆ బయలు అని తెలిసి తానే సర్వం అవుతాడు. ఈ అన్వేషణలోంచి మనస్సు ఇవతల పడ్డా లాగి అందులో వేయటం, తెంపు లేకుండా అదే స్పృహలో మనస్సును నిలపటం, అది సహజం అయ్యేలా చేయటం సాధన. అదే బాబా అంటారు, నీవు చూసేదంతా కలిసి నేనే, ఈ విశ్వమంతా నాలోనే ఉంది అని. ఈ విధంగా విచారణ చేయటం బాబా స్వస్వరూపాన్ని అంటే నిజతత్వాన్ని ధ్యానించినట్లే. అందుకే దీని ఫలం వైరాగ్యం, నిర్ద్వంద్వ స్థితి, స్థితప్రజ్ఞత్వం. మహాత్ములంతా ఈ స్థితిని పొందినవారే కనుక వారి నామాలు మహామంత్రాలవుతాయి. దాన్ని ధ్యానించినప్పుడే ఈ స్థితిని మన మనస్సులోనికి ఆహ్వానించటం జరుగుతుంది. ఎంతగా మధ్యలో తెంపు అంతరాయం రాకుండా ఏకధారగా ఈ భావాన్ని నిలుపుతామో అంత త్వరగా గమ్యానికి దగ్గరవుతాము. ఈ దృష్టితో చూస్తే ఈ వేమన పద్యాలు ఉపయోగపడతాయి. లోను బయలు చేసి లోకంబు దెగటార్చి కులము గాలబెట్టి గుణము వదిలి చింతలోని చింత చేరిన యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. సతులు సుతులు మాయ సంసారములు మాయ ధనము ఘనము మాయ తనువు మాయ మాయ గెల్చువాడు మర్మజ్ఞుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమ. బయలున బంధము కప్పను బయలున పరమాత్మునకును బంధము మెలగున్ బయలున బంధములూడిన నయవర్తన ముక్తిగాంచు నరుడటు వేమ. రెప్పలు మూసియు మూయక తప్పక తన మనమునందు తత్వము కూడన్ ఎప్పుడు చూసెడివానికి చొప్పడ నెచ్చోట ముక్తి సులభము వేమ. బయలున బంధము కలపక వాలను పరమాత్మనకును వాంఛితమొప్పన్ బయలున బంధము కలిపిన కైలాసము చేరి ముక్తి కాంచుర వేమ. బయలులోని బయలు బయలని తెలియక బయటపడిరి బయల బయటివారు బయలులోని బయలు పరికింప బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. బయలున సర్వము పుట్టును బయలందే లీనమగును బ్రహ్మంబనగా బయలని మదిలో తెలిసిన బయలందే ముక్తి బట్ట బయలగు వేమ. బయలు రూపు రూపు బయలుగా చేసి బయలు రూపు బట్ట బయలు చేసి బయలులోన బయలు భావింప తత్వంబు విశ్వదాభిరామ వినురవేమ. బయలున బంధము పుట్టును బయలున బంధంబు కలిగే పరికింపంగా బయలున బంధము కలిపిన బయలందే ఉండు ముక్తి పదమో వేమ. వాయునందే పుట్టి వాయునందే పెరిగి వాయునందు మేలి వరుస తెలియు వాయునందు ప్రాణవాయువు తత్వంబు విశ్వదాభిరామ వినురవేమ. తాను సమస్తంబై తనలోననే సకలంబు తెలిసి లోనను తెలియన్ తానని మెలగగ నేర్చిన మానవునకు ముక్తి కలదు మహిలో వేమ. ఈ సాధనలో ఉన్నవాడికి మాట చెరుపు మాట మర్మము కర్మము ఆశలు కడగట్లు అప్పు ముప్పు బాసదోసమెన్న పలుకులు ములుకులు లేసమైన తెలియలేదు వేమ. మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు మంత్రముడుగకున్న మనసు నిలువదు మనసు నిల్వకున్న మరి ముక్తి లేదయా విశ్వదాభిరామ వినురవేమ. ఈ సాధన చేసిన వాడిలో మార్పు క్రమం ఎలా ఉంటుందంటే నేమమున నుండనిచ్చిన చిత్తంబు తామసమున నుండి తొలగిపోవు నిలువైన చిత్తము నిర్భీతి నొందించు నిర్భీతి సఖ్యంబు నీరసించు సఖ్య దూరగుణంబు శమమును పొందించు శమగుణమున చూడ సమత పుట్టు ఇట్టు సమత విశ్వమంతయు తానగు తానే విశ్వంబైన తత్వమగును తత్వమింద్రియముల దరిచూసి గెలుచును తత్వవేత్తయైన తానేయగును రాజయోగియగుచు తేజంబు చేతను వెలసియుండు జగతి వినురవేమ. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की జై.